హలో హాయ్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? ప్రియాంశికి అయితే ఇది మొదటి పండగే అనుకోవాలి. ఎందుకు అని అంటే పోయినసారి ప్రియాంశికి చిన్నగా ఉండే కాబట్టి కట్టలేదు రాఖీ. సో ఈసారి సెకండ్ పండగ కాబట్టి ప్రియాంశి అయితే తన డాడీకి అండ్ మామకు కట్టియాలని అనుకున్నాను. అసలు నాకు లేకుండే ఆ థాట్. సో మనకు తమ్ముడన్న చెల్లి అన్న వచ్చినప్పుడు కడదాము అన్నట్టు అట్లా ఉంది అన్నట్టు నాకు. గుడ్, నువ్వు పట్టుకో, రాగి తీసుకో. అదే మరి పెట్టేది, ఇగో పట్టుకో. ఇగో అందుకనే ప్రియాంశితోటి నేను ఎవరికి కట్టియలేను. కానీ ఎందుకో కొంచెం తనకు తెలిసి అంత ఏజ్ వచ్చింది అనిపించింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రియాంశికి అయితే 20 months. సో అన్నీ తెలుస్తున్నాయి కొద్దిగా. అందరు కడతా ఉంటే తను బాధ పడుతుందని అయితే సో మొదటిసారిగా అయితే తన డాడీకి తన మామకి కట్టించాను. మీరు కట్టలేదా అని అనొచ్చు. సో నేను ఎందుకు కట్టలేదు అనేది అయితే ఎండింగ్లో చెప్తాను. చూడండి, మీరు కట్టారా లేదా మరి చెప్పండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అని అంటే చాలా ఎమోషనల్ కూడా ఉంటుంది. సో తన మామకి డాడీకి అయితే ప్రియాంశి కట్టేసిందన్నమాట. రాఖీ పండగ అనేది చెల్లికి అన్నయ్యకున్న పెద్ద అనుబంధం, బాండింగ్ కలిపే ఒక పండగ అన్నమాట. సో కొందరు అయితే అక్క చెల్లెలని తమ్ముళ్ళని అన్నదమ్ములని కేర్ చేయరు. కానీ ఈ సందర్భం వచ్చిందంటే ఎంత మాట్లాడకపోయినా కానీ ఖచ్చితంగా చెల్లెలు వెళ్ళాల్సిందే, అన్నయ్య కట్టుకోవాల్సిందే. సో అదే పండగ అన్న చెల్లెలను కలిపే పండగ అన్నమాట. అవునా కదా? నిజం చెప్పండి. చూడండి, ట్రైపాడ్ పెట్టేది ఉండే పెట్టిల్లా. కట్టాలా? ఇగో అబ్బో ప్రియాంశి. సో ప్రియాంశి అయితే డాడీకి మామకు రాఖీ కట్టింది. సో ప్రియాంశి కూడా తన డాడీ అండ్ మామ కూడా రాఖీ కట్టారన్నమాట. చిన్నపిల్ల కదా, సో కట్టేసేసారు. ఇగో పోనా డాడీ కడతాడా? నేను కడతా. ఇక పాప డాడీ పెద్ద తెచ్చిండ్రు, అది ఉల్టా. ఇది ఆంటీకి కనబడతట్టు ఉండాలి. ఇగో కట్టించుకున్నాను, రాఖీ కట్టించుకో. ఇగో ఇది కట్టుకునేదా? అప్పు పాప బొమ్మ కట్టుకో. ప్రియాంశికి అయితే డాడీ కట్టేసి చేశాడు రాఖీ. మామ అయితే డబ్బులు తీస్తున్నాడు అన్నమాట. సో ఎంత ఇస్తాడో చూడాలి. సో డబ్బులు ముఖ్యం కాదు, కట్టామా లేదా అనేది ముఖ్యం. చూడండి, క్యూట్గా ఉంది కదా మా ప్రియాంశి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఎట్లా చేస్తున్నారు ఏంటి? వాడిని అయితే లెక్కలు పెడుతున్నారు అన్నమాట. గట్ల కాదు, ఆర్తిలయ్య ఆది పట్టుకో. అది నేను ఇవ్వాలా? అది ఇప్పుడైతే నోట్లో పెట్టుకుంటాడు. 111 ఇంకా ఉన్నది కదా. ఇక మా అమ్మకు డాడీకి అయితే ప్రియాంశి కట్టేసింది. ఇక చివరిగా అయితే చక్కగా ఫోటోలు దిగేస్తున్నారు. మా అన్నయ్య అయితే సిగ్గుపడుతున్నాడు. తనకు వీడియోస్ ఫోటోస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండవు, కానీ కేవలం తన కోడల కోసం అయితే సాక్రిఫై చేస్తాడన్నమాట. ప్రియాంశికి కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్తూ ఉంటేనైతే ఫుల్ ఏడ్చేస్తుంది అన్నమాట. డాడీ దగ్గర ఎంత ప్రేమ ఉన్నదో అనేది మీకు తెలుసు, మా అమ్మ దగ్గర ఎంత ప్రేమ ఉన్నదని కూడా మీకు తెలియాలి కదా. సో అయిపోయింది కదా, ఇంకోటి ఎందుకు రెడీ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. అసలు కథ ఇప్పుడే ఉంది, చాలా ఎమోషనల్. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇది నేను ఎవరి కోసం చేశానా అనేది అయితే అన్నయ్య
గుడ్ బాయ్. సో ఈ పిల్లలు అయితే క్వీన్స్ అన్నమాట. మా బిల్డింగ్ ఎదురుగా అయితే బిల్డింగ్ ఉంటుంది. ఎందుకో నాకు అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. పిల్లలు ముగ్గురు, ఆ అమ్మాయికి అయితే ముగ్గురు మగ పిల్లలే అన్నమాట. సో ఆడపిల్లలు లేరు. సో అసలు 1 వీక్ ముందు నుంచే ప్రియాంశితోటి మా పిల్లలకు రాఖీ కట్టిపించవా అని అయితే అడిగింది. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ రాఖీ పౌర్ణమి రోజు కూడా పిల్లలు అడుగు ప్రియాంశి ఉందా అని అంటూ, అది ఇట్లా పట్టవురా, ఏదులు బాగా పడతావు కదా, అత్త పెట్టవా, పెట్టు పెట్టు పెట్టు, నాకు బొట్టు బొట్టు పెట్టినాను. గుడ్ గర్ల్ కదా. ఇట్టి కుంకుమ బాగుంది చక్కగా. వద్దులే, వద్దు పెట్టాలి. ఇదా గుడ్. అది భయపడుతుంది. ఇగో అన్నయ్య చాలా ఇంత ఇంకా అక్కడ ఇట్లా పట్టు కట్టు. ఇక ముట్టుకోని తను నాన్న ముట్టుకో. ఆల్రెడీ ఆమె 2 చేతులు తీసుకుంటుంది. గుడ్ గర్ల్. ప్రియాంశి అయితే మీరు ఎక్కడున్నా మరి చెల్లెను కట్టించుకొని పోవాలన్నమాట. చిన్న చెల్లె కదా మళ్ళా. సరేనా, వస్తావా మరి? చాచి గుర్తుపెట్టుకుంటావు చెల్లెని. సో వెళ్ళి అయితే రాఖీ తన చేతితోనే నేనైతే కట్టిపించాను, బొట్టు పెట్టిపించాను. చాలా చక్కగా తన మమ్మీ అయితే చాలా ఫీల్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో చాలామంది ఆ చెల్లెలు లేని వాళ్ళు అన్నయ్యలు బాధపడుతుంటారు. ఆ చెల్లెలకి అన్నయ్య తమ్ముళ్ళు లేని వాళ్ళు అయితే చెల్లెలు బాధపడుతూ ఉంటారు, అన్న చెల్లెలు. సో అన్న చెల్లెల బాండింగ్ అలాంటిది. రాఖీ పౌర్ణమి వస్తే మాత్రం అన్ని ఎమోషనల్స్ అన్నీ బయటపడతాయి. కానీ గుద్దుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివి అయితే చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్ని ఇళ్ళల్లో మనం చూస్తుంటాం. అది కామన్ లేండి. కానీ అసలైన ప్రేమ అనేది అయితే రాఖీ పౌర్ణమి రోజే బయటపడతాయి అన్నమాట. సో ఇక్కడ ఉన్న చెల్లి రాఖీ పౌర్ణమి రోజు వచ్చి అన్నయ్యలకు కట్టడము, అన్నయ్యలకు అయితే ఎంత హ్యాపీనెస్ అనేది నేను ఏం చెప్తున్నాను అసలు నాకే అర్థం కావడం లేదు. కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకనంటే సో ఇది ఎమోషనల్, అసలు ఏం చెప్పడానికి కూడా అసలు లేదు. ఎందుకంటే అలాంటిది బంధం అన్నమాట. సో ప్లీజ్ దయచేసి అన్న చెల్లెలు ఎక్కడున్నా కానీ రాఖీ కట్టించుకోవడానికి అన్నయ్యలు రావాలి. అండ్ అన్నయ్యలు రావడం కంటే చెల్లి వెళ్ళి కట్టడమే సాంప్రదాయము. ఈ పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయినరో అసలు. మార్నింగ్ నుంచి అయితే ప్రియాంశి పడుకున్నదన్నమాట స్నానం పోసేసరికి. ఆంటీ ప్రియాంశి లేచిందా అని అయితే కనీసం ఒక 5-6 టైమ్స్ అయితే వచ్చారు. సో తన మమ్మీ కూడా మార్నింగ్ పిల్లలని రెడీ చేసి మంచిగా అయితే ప్రియాంశి రాఖీ కట్టడానికి వస్తుందని పిల్లలకు చెప్పిందంట ప్రియాంశి మాత్రం. సో ప్రియాంశి అయితే చక్కగా వండుకున్నది. పిల్లలు మాత్రం పాపము మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అసలు వస్తూనే ఉన్నారు. సో ప్రియాంశి వెళ్ళి కట్టేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అసలు. నాకైతే నిజంగా కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో అసలు అర్థం కాలేదు. అనే కాటి చాలు అవన్నీ పట్టుకో. అది ఆ తీరాను అట్లా బిజీ ఎందుకు చెప్తాను. నేను ఇస్తా.
తీసుకో బొబ్బలు తీసుకో. వీళ్ళ చేత అంచాలి, చెల్లెలకి అంచాలి. అట్టుంది అవో. మీరిద్దరు వేయండి రా. అత్త గట్రా మామ లేదు కదా, రెండుది కట్టేసి దాటి ఇంకోసారి వేస్తుందట. చిన్న నెయ్యికి కట్టేసింది ప్రియాంశి. వాళ్ళకైతే ఒకటి చెప్పాను, చెల్లె ఎక్కడున్నా మీరు రాఖీ కట్టించుకోవడానికి రండి, చెల్లె కూడా వస్తుంది అని అయితే చెప్తే సరే ఆంటీ అని అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. సో మీరు కట్టారా లేదా అనేది కామెంట్ చేయండి. అబ్బా మా ప్రియాంశ అయితే అల్లరి చేస్తుంది. ఇట్లా ఉన్నది అన్నయ్యలతో అయితే. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, నాకు అదే చాలా హ్యాపీగా అనిపించింది. పట్టుకో, ఇగో చూడు. సో నేను ఎందుకు కట్టలేదు అంటే మా వదిన అయితే ఊరికి వెళ్ళి ఉన్నది. సో తను వచ్చినాకనే కట్టాలి. మీకు డౌట్ రావచ్చు, పండగ అయిపోయింది కదా అక్క మరి కట్టచ్చా అని అడగచ్చు. మా సైడ్ అయితే పోలల వరకు కడతారండి. ఇంకా 10 days అయితే టైం ఉంది. పోలల పండగ ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. సో పొలాల పండగ తెలిసే ఉంటుంది, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇట్లా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఆ పండగ వరకు మా సైడ్ అయితే కట్టచ్చు. అందుకే మా వదిన ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేను కడతానన్నమాట. ఫైనల్గా అయితే పిల్లలు ఇలా చక్కగా ఫోటోలు దిగేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్